అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. చిలకమర్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి మాసం మనం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి మాస ఫలితాలను మనం తెలుసుకోవడం. ఇదే కాకుండా ఆధ్యాత్మిక విషయాలు, ఆ మాసంలో వచ్చేటువంటి పండగలకు సంబంధించినటువంటి విషయాలు, జ్యోతిష్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అలాంటి ఈ ఛానల్లో ప్రస్తుతం 2025 సంవత్సరంలో మార్చి నెలకు సంబంధించినటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను మనం చూద్దాం. అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి రాశి ఫలితాలు మనం చూద్దాం. మార్చి 2025 చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ఈ నెలలో మార్చి నెలలో విశేషంగా మనకి వృషభ రాశిలో బృహస్పతి సంచరించడం, కన్యా రాశిలో కేతు, మీన రాశిలో రాహు సంచారం, ఇంకా మీన రాశిలోనే రాహుతో పాటు మనకి బుధుడు శుక్రుడు కూడా సంచరించడం, కుంభరాశిలో శని మరియు రవి యొక్క సంచారం చేత, అలాగే ఈ నెలలో 15 రోజులు అయిన తర్వాత ఆఖరి 15 రోజుల్లో సూర్యుడు మీనరాశిలోకి సంచరించడం చేత, మీనరాశిలో 4 గ్రహాల యొక్క ప్రభావం ఉండడం చేత మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ మాసంలో ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. ప్రప్రథమంగా మేషరాశి. మేషరాశికి 2025 సంవత్సరం ఈ మాసంలో ఈ నెలలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. మేషరాశికి విశేషంగా ధనస్థానంలో బృహస్పతి సంచరించడం, వ్యయస్థానంలో 3 గ్రహాలైనటువంటి రాహువు, బుధుడు, శుక్రుడు వంటి గ్రహాలు సంచరించడం, ఇక లాభస్థానంలో రవి శనుల యొక్క సంచారం జరగడం చేత మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలను గోచరిస్తోంది. మేషరాశి వారికి గురుని బృహస్పతి యొక్క బలం ఉన్నప్పటికీ ఖర్చు స్థానంలో ఉన్నటువంటి అనేక గ్రహాల వల్ల లాభం కన్నా ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉండడం, మేషరాశి వారికి అనుకోని ఖర్చులు, అధిక ఖర్చులు, ఇబ్బందులు కొంచెం అధికంగా ఉంటాయి. మేషరాశి వారికి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మీ యొక్క ఆదాయం ఏవైతే ఉన్నాయో, మీరు ఏవైతే కొన్ని ఇన్వెస్ట్ అవి చేసి ఉన్నారో అవన్నింటిలో కూడా కొంత నష్టం కలిగేటువంటి స్థితి కనపడుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి మేషరాశికి కనబడుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తూ మేషరాశి వారు ఈ మాసం నుంచి కొంత జాగ్రత్తలు వహించకపోతే ఇబ్బంది పడేటువంటి స్థితులు ఉన్నాయి. అప్పులకి దూరంగా ఉండాలని, తెలియని ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండాలని మాత్రం మేషరాశికి సూచిస్తున్నాను. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మరింత శుభ ఫలితాలు కనుక ఈ మాసంలో మీరు పొందాలి అనుకుంటే విశేషంగా మేషరాశి వారు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, అలాగే మేషరాశి వారు దుర్గాదేవిని, శివుణ్ణి ప్రార్థించడం, మేషరాశి వారు మంగళవారం రోజు దుర్గాదేవిని, సోమవారం రోజు శివారాధన వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 2025 సంవత్సరం ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి జన్మగురుడు, లాభస్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం, అలాగే దశమ స్థానంలో శని మరియు రవి యొక్క సంచారం చేత వృషభ రాశి వారికి ఈ నెల కలిసి వచ్చేటువంటి మాసం. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులు గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి బయటకు పడతారు. వృషభ రాశి వారికి ఏవైతే సమస్యలు కొంతకాలం నుంచి ఇబ్బంది పడ్డాయో ఆ సమస్యలు మాత్రం తొలగుతాయి. వృషభ రాశి వారికి ఇప్పుడు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కనపడేటువంటి సమయం. అయితే వృషభ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. గొడవలకి, ఆవేశపూరిత నిర్ణయాలకి మాత్రం దూరంగా ఉండాలి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత సమయం కొంత కలిసి వచ్చేటువంటి సమయం. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి.
అలాగే వృషభ రాశి వారికి వ్యాపారస్తులకి వ్యాపారంలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సమయం కలిసి వచ్చేటువంటి సమయం సూచిస్తూ వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి, దక్షిణామూర్తిని ఆరాధించాలి. గురువారం రోజు విశేషంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వంటి పారాయణ చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు వృషభ రాశి వారికి కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారు కనుక శుక్రవారం రోజు పాలతో చేసినటువంటి మిఠాయిల్ని ప్రసాదాన్ని శ్రీకృష్ణుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని కనుక పంచిపెట్టినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 2025 సంవత్సరం ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి వ్యయస్థానంలో బృహస్పతి యొక్క సంచారం, మిథున రాశికి విశేషంగా శని మరియు రవిలు భాగ్యస్థానంలో, దశమంలో బుధుడు శుక్రుడు రాహు వంటి గ్రహాల సంచారం, చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మిథున రాశి వారికి ఈ మాసం కొంత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అయితే మిథున రాశి వారికి జన్మ రాశిలో కుజుని ప్రభావం చేత కోపం, ఆవేశం వంటివి కొంత ఇబ్బంది పెట్టడం, అనుకోని గొడవలు చికాకులు కలిగేటువంటి స్థితి ఉంది. మిథున రాశి వారు గొడవలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. మిథున రాశి వారు ఆవేశంతో కాకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటే శుభ ఫలితాలు పొందగలరు. మిథున రాశి వారికి ఉద్యోగంలో సమస్యలు, వేదనలు, ఇబ్బందులు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. మిథున రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఇది మధ్యస్థ సమయం. మిథున రాశి విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి సమయం, అనుకూలమైనటువంటి ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద మిథున రాశి వారికి 2020 సంవత్సరంలో ఈ మాసం మధ్యస్థం నుండి శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తున్నాను. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, దుర్గాదేవిని పూజించడం, సోమవారం రోజు శివారాధన వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు మిథున రాశి వారు పొందగలరు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2020 సంవత్సరం ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి ఈ నెలలో విశేషంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత మార్పు వచ్చేటువంటి స్థితి ఉంది. కర్కాటక రాశి వారికి వ్యయంలో కుజుని ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అధికంగా ఖర్చులు మాత్రం కనపడుతున్నాయి. కర్కాటక రాశి వారికి విశేషించి ఈ మాసంలో అష్టమ శని ఆఖరి పరిస్థితి ఉండడం చేత ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఏవైతే ఇబ్బందులు పెడుతున్నాయో కొంత అందులోంచి బయటకు వచ్చేటువంటి స్థితి కనపడుతుంది. కర్కాటక రాశి మాత్రం ఖర్చుల విషయంలో కొంత ఇబ్బంది మాత్రం పడతారు. కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ మాసంలో కొంత పురోగతి కనపడుతుంది. రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసం నుంచి మార్పులు కనపడబోతున్నాయి. కర్కాటక రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణ చేయడం, అలాగే నవగ్రహ ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణ వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి కలుగుతాయని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. సింహరాశి వారికి 2025 సంవత్సరం ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి విశేషంగా కళత్ర స్థానంలో శని మరియు రవి యొక్క సంచారం, ఇంక సింహరాశి వారికి లాభస్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో బృహస్పతి యొక్క సంచారం, అష్టమ స్థానంలో 4 గ్రహాల సంచారం చేత సింహరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి లేనిపోని తలకాయ నొప్పులు, చికాకులు ఈ మాసంలో ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య విషయాల్లో సింహరాశి వారు ఈ నెల చాలా జాగ్రత్తలు వహించాలి. గొడవలకి, ఆవేశానికి దూరంగా ఉండడం మంచిది. సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి. సింహరాశి వారికి కుటుంబంలో విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, మీ యొక్క సొంత ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయొద్దని మాత్రం సూచిస్తున్నాను. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత చికాకులు మాత్రం అధికంగా ఈ మాసంలో ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకి ముఖ్యంగా వేధింపులు, ఇబ్బందులు మాత్రం కొంత పెరిగేటువంటి స్థితి కనబడుతుంది. సింహరాశి వారికి ఈ మాసంలో మరింత శుభ ఫలితాలను పొందాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం, శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి 2020 సంవత్సరం ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది.
కన్యా రాశి వారికి జన్మ కేతు కళత్ర రాహు, కళత్రంలో రాహుతో పాటు బుధుడు శుక్రుడు వంటి గ్రహాలు సంచరించడం. కన్యా రాశి వారికి విశేషంగా శని మరియు బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత కన్యా రాశి వారికి ఈ మాసం మార్పు వచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం మాసం. ముఖ్యంగా కన్యా రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే కఠినమైన సమస్యలు ఇబ్బందుల్లో మీరు వెళ్తున్నారో, ఆర్థికంగా చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు వచ్చి ఆర్థిక బాధ నుంచి బయటకు వస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది, మీకు ఆదాయం కలుగుతుంది. కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రమోషన్లు వంటివి కలగడం, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం కలిసి వస్తుంది. కన్యా రాశి వ్యాపారస్తులకు ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం అని మాత్రం సూచిస్తున్నాను. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే మాత్రం దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించాలని సూచిస్తున్నాను. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా 2025లో ఈ మాసంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి అష్టమ గురుని యొక్క ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అంటే తులారాశి వారికి మిగతా గ్రహాలన్నీ ఈ సమయంలో ఇప్పుడు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా తులారాశికి మీనరాశిలో ఉన్నటువంటి 4 గ్రహాల కూటమి ప్రభావం కావచ్చు. అలాగే తులారాశి వారికి 6వ స్థానంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఉండడం చేత, అలాగే శని కూడా అనుకూలంగా ఉండడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు కొంత మార్పు వచ్చి పురోగతి లభిస్తుంది. తులారాశి వారికి కొన్ని సమస్యలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకు వస్తారు. కోర్టు విషయాలు వంటి కొంత ఇబ్బందులు పెట్టినా కూడా మీరు వాటి నుంచి బయటపడేటువంటి స్థితి ఈ నెలలో కొంత కనపడుతుంది. తులారాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, దత్తాత్రేయుని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురువారం రోజు పారాయణం చేయడం, అలాగే మహావిష్ణు యొక్క ఆలయాల్లో శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి దాన్ని పంచిపెట్టడం వంటి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం ఈ మాసం గోచార పరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా 10 సంవత్సరాలుగా ఏలినాటి శని, అర్ధాశ్రమ శని వంటి వాటితో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల్లో మార్పు వచ్చి శుభ ఫలితాల వైపు మీరు అడుగులేసేటువంటి పరిస్థితి ఈ నెలలో కనబడబోతోంది. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మార్పు వస్తుంది. మీ సమస్యలకి సమాధానం దొరకడం, మీకు కొంత సపోర్ట్ లభించడం వంటి కనబడుతున్నాయి. వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగస్తులు ఉద్యోగంలో టెన్షన్ ఉన్నప్పటికీ మీ మాట చెల్లి మీకు శుభ ఫలితాలు కనబడతాయి. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఇది అనుకూలంగా ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు లాభాలు కూడా కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి అప్పుల బాధ నుంచి బయటకు వస్తారు. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం వారికి శుభ ఫలితాలు, విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో మాత్రం ఈ నెలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్తలు వహించడం మంచిదని సూచిస్తూ, వృశ్చిక రాశి వారు బృహస్పతికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం, దక్షిణామూర్తిని పూజించడం, ఆదివారం రోజు సూర్యారాధన వంటివి చేయడం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి ధనురాశి. ధనురాశి వారికి 2025 సంవత్సరం ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ధనురాశికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ధనురాశి వారికి విశేషంగా మధ్యస్థ ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి. గురుబలం లేకపోవడం, శని విశేషించి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా గ్రహాల ప్రభావం చేత మధ్యస్థ ఫలితాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. ధనురాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ధనురాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. ధనపరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటకు వస్తారు. అయితే గొడవలు, ఆవేశపూరిత నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు మాత్రం కలుగుతాయి. కుటుంబంలో ఏదో ఒక సమస్య మాత్రం కొంత ఈ నెలలో మిమ్మల్ని వేధిస్తుంది. ధనురాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత జాగ్రత్తగా ప్రయత్నించడం చేత
శుభ ఫలితాలు పొందగలరు. ధనువు రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి విశేషంగా గురువారం రోజు విష్ణు సహస్రనామం వంటి పారాయణ చేయండి. ధనువు రాశి వారు కనుక నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ మాసం మార్పు తెచ్చేటువంటి మాసం. మకర రాశి వారు గత 7 సంవత్సరాలుగా ఏలినాటి శనిలో ఏదైతే 7.5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ మాసంలో ఏలినాటి శని పూర్తయి కొంత శుభ ఫలితాల వైపు మార్పు తెచ్చుకునేటువంటి స్థితి కనపడుతోంది. మకర రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కనబడతాయి. మకర రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. మకర రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. మకర రాశి వారు మాత్రం అప్పుల విషయాల్లో కొంత ఇంకా జాగ్రత్తలు వహించాలి. మకర రాశి వారికి మొత్తం మీద వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి మాసంగా మనం చూడొచ్చు. మకర రాశి వారు ఇన్వెస్ట్మెంట్ వంటివి చేసేటప్పుడు కొంచెం ఇంకొంతకాలం జాగ్రత్త వహించడం మంచిది. మకర రాశి వారికి గత కొంతకాలంగా ఏవైతే డబ్బులు రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెల నుంచి మీరు ప్రయత్నం చేస్తే కొంత వచ్చేటువంటి స్థితి కనబడుతున్నాయి. అప్పుల బాధలు కొంత తీరితే ఆర్థికంగా కొంత పురోగతి లభిస్తుంది. మకర రాశి వారు కనుక ఈ నెలలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాల వంటి దర్శించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి 2025 సంవత్సరం ఈ మాసం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారికి జన్మ శని, జన్మ రవి ప్రభావం చేత గొడవలకి దూరంగా ఉండాలి. ఎవరితోటి గొడవ పడద్దు. మీరు కుంభరాశి వారు అనవసరమైనటువంటి చికాకులు, ఇబ్బందులు నెత్తిన వేసుకోకుండా ఉండడం మంచిది. కుంభరాశి వారు అనుమానాలు, నోటి దురుసు మాటల వల్ల ఇబ్బంది పడేటువంటి స్థితి ఉన్నది. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాజకీయ ఒత్తిడి సమస్యలు ఉన్నప్పటికీ ఏదో రకంగా ధనం రావడం, కలిసి రావడం చేత కొంత బయటపడతారు. అయినప్పటికీ ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా జాగ్రత్తలు వహించాలి. కుంభరాశి వారు నోటితోటి అలాగే అప్పుల విషయంలో, ధన విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. కుంభరాశి వారు అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి వారి ప్రణాళిక లేకుండా ఎలాంటి పనుల్లోకి దిగద్దని మాత్రం సూచిస్తూ, కుంభరాశి వారికి విద్యార్థులకి మధ్యస్థ సమయం, స్త్రీలకి మధ్యస్థ సమయం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి చెడు సమయం అని మాత్రం ఈ మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి వారి మరింత శుభ ఫలితాలు ఈ నెలలో మీరు పొందాలి అనుకుంటే మాత్రం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు వంటివి చేసుకోవడం, మందపల్లి వంటి క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. ఇంకా ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క ఫలితాలు చూద్దాం. మీనరాశి వారికి 2025 సంవత్సరం ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి జన్మ రాశిలో 4 గ్రహాలు ఈ నెలలో సంచరించడం, బుధుడు, శుక్రుడు, రాహు వంటి గ్రహాలు అందులో ఉండడం, మీనరాశి వారికి విశేషంగా వ్యయస్థానంలో రవి మరియు శని సంచారం, అలాగే మీనరాశికి గురు బలం కూడా లేకపోవడం చేత మీనరాశి వారికి ఇది కష్ట సమయం. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ఖర్చులు, అనుకోని ఖర్చులు, చికాకులు అధికంగా ఉండడం పరిస్థితి ఉంది. మీనరాశి వారు ఎవరితోటి గొడవ పడవద్దు, అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. అయితే గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి కొంచెం మార్పు వారికి వచ్చేటువంటి ఈ నెల 2-3 నెలల్లో కనబడబోతుంది. మీనరాశి వారు కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ ఈ నెలలో మాత్రం మార్పు వస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను. మీనరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ సమయం, రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. మీనరాశి విద్యార్థులు కష్టపడాల్సినటువంటి సమయం. మీనరాశి వారు కనుక మరింత శుభ ఫలితాలు ఈ నెలలో పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పారాయణం చేయండి, నల దమయంతుల కథ చదువుకోండి. అలాగే మీనరాశి వారు మందపల్లి వంటి క్షేత్రాలను దర్శించుకోవడం, శనికి తైలాభిషేకం వంటి చేసుకోవడం మంచిది. అలాగే మీనరాశి వారు ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం వంటి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.